హాయ్ గైస్ అందరికీ. సో ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ వీడియోలో ఏంటంటే మనం ఒక ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2022 ఇప్పుడు నేను యూజ్ చేసేది. సో దీంట్లో కొన్ని బేసిక్స్ గురించి అయితే ఈ వీడియోలో చెప్పబోతున్నాను. సో మన ఛానల్ కనుక ఫస్ట్ టైం విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని. అలాగే మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. టెలిగ్రామ్లో జాయిన్ అవుతే మనకి ఈ సాఫ్ట్వేర్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో కూడా నేను అక్కడ వీడియో అయితే లింక్ షేర్ చేస్తాను. ఓకేనా? సో ఇప్పుడు మనం ఆఫ్టర్ ఎఫెక్ట్స్ 2022 అయితే ఓపెన్ చేసాం. సో 2022కి వచ్చేసి మనకి న్యూ కంపోజిషన్. సో ఓపెన్ చేయగానే సాఫ్ట్వేర్ ఈ విధంగా ఉంటుంది. సో న్యూ కంపోజిషన్ క్లిక్ చేసుకుంటే మనకి వర్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. స్టెప్ ఇదే మనకి వర్క్ స్టార్ట్ చేయాలంటే. సో ఇక్కడ మనం తీసుకునే లెంత్ని బట్టి వీడియో మొత్తం ఫైనల్గా అవుట్పుట్ అయితే వస్తుంది అనమాట. కాంప్ 1 మనం ఇప్పుడు వర్క్ చేసేది కంపోజిషన్ నేమ్ వచ్చేసి మనం ఏం వర్క్ చేస్తున్నాం. సపోజ్ కొంతమంది వెడ్డింగ్ యానిమేషన్లు, బర్త్డే అన్నీ చేసుకుంటారు కదా, ఎడిటింగ్ అయితే చేసుకుంటారు కదా. సో ఇక్కడ మనకి గుర్తుండే నేమ్ నేను ర్యాండమ్గా కాంప్ 1 అని ఉంచేస్తున్నాను. మనకు కావాల్సిన నేమ్ అయితే మనకి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ 1920,1080 ఈ లెంత్ ఏంటంటే యూట్యూబ్కి చేసుకునే వీడియోలు ఇవి. ఓకేనా? మనకి ఏ లెంత్లో కావాలనుకున్నా కానీ ఇక్కడ డిఫాల్ట్ లాక్ సింబల్ ఉంటుంది. ఆ లాక్ సింబల్ తీసేసి మనకి సెట్టింగ్ అయితే చేసుకోండి. ఇక్కడ నేనైతే ఇప్పుడు ప్రజెంట్ యూట్యూబ్ సైజులో చేస్తున్నాను. లాక్ ఆస్పెక్ట్ రేషన్ అని ఉంది కదా, దీన్ని టిక్ మార్క్ తీసేయండి. తీసేస్తే మీకు ఆటోమేటిక్గా మీరు ఇచ్చుకున్న సైజులో ఓకే అదైతే సెట్టింగ్ వస్తుంది అనమాట. ఇక్కడ 60 FPS మీరు చేసే వర్క్ మీకు ఎంత FPSలో కావాలి ఫ్రేమ్ రేటు. సో నేనైతే 60 ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ వచ్చేసి డైరెక్ట్ బ్లాక్ తీసుకుంటున్నాను నేను. ఎందుకంటే దీంతో మనకి యూజ్ ఉండదు. మనం ఆల్రెడీ వీడియోకి ఏదైనా బ్యాక్గ్రౌండ్ ఇచ్చుకుంటాం కాబట్టి దీంతో అంత యూజ్ ఉండదు. ఓకేనా? ఇది వచ్చేసి డైరెక్షన్ వచ్చేసి డ్యూరేషన్. సో డ్యూరేషన్ వచ్చేసి 1 సెకండ్ 1 మినిట్ 10 సెకండ్స్ ఉంది మనకి. సో దీన్ని అయితే నేను తీసుకుంటున్నాను ఇప్పుడు. ఓకే రైట్. సో మనం అక్కడ కాంప్ 1 క్రియేట్ చేయగానే ఇక్కడ మనకు నేమ్ వచ్చింది చూసారా. సో ఇది ఒక ప్రాజెక్ట్ చేయడానికి స్టార్ట్ అవుతుంది అనమాట. ఒక ఫస్ట్ స్టెప్ ఇది మనకి. సో ఇక్కడ ఏం చేయాలి? సపోజ్ ఇప్పుడు నేను ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం అనుకుంటున్నాను, లేదంటే ఒక టెక్స్ట్ ఇచ్చుకుందాం అనుకుంటున్నాను. సో నేను ప్రస్తుతానికి మీకు టెక్స్ట్ గురించి చెప్తాను. సో డైరెక్ట్గా మన ఫైల్ మేనేజర్లోంచి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు మనం ఏది కావాలనుకున్నా. సో మన ప్రాజెక్ట్లోకి తీసుకోవచ్చు. ఇక్కడ డైరెక్ట్గా దీంట్లో కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం రైట్ క్లిక్ ఇచ్చుకుంటే కనుక టెక్స్ట్, సపోజ్ నేను ఇప్పుడు టెక్స్ట్ యానిమేషన్ చేద్దాం అనుకుంటున్నాను. సపోజ్ టెక్స్ట్ క్లిక్ చేశాను. క్లిక్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏం చేస్తున్నాను, సపోజ్ మన ఛానల్ పేరు వచ్చేసి టీటీ వరల్డ్. ఓకేనా? సో కలర్ వచ్చేసి రైట్ సైడ్ మనం చూసుకున్నట్టయితే కలర్ కనిపిస్తుంది. సో దీన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ దీన్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత కలర్ చేంజ్ చేసుకోండి. సపోజ్ ఇప్పుడు నేను వైట్ కలర్ తీసుకుంటున్నాను. ఓకే. సో ఇప్పుడు అది టెక్స్ట్ సైజ్ వచ్చేసి చాలా చిన్నగా ఉందన్నమాట. సో ఇప్పుడు దాన్ని మనం ఇంక్రీజ్ చేయాలి. ఇక్కడ ఏం చేయాలి? ఇక్కడ యారో మార్క్ కనిపిస్తుంది చూసారా, ఈ రెడ్ కలర్ దగ్గర దీన్ని క్లిక్ చేసుకుంటే కనుక మనకి ఇలా కొన్ని ఆప్షన్స్ అయితే వస్తాయి. ఇక్కడ ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత అపాసిటీ, అలాగే స్కేలు, పొజిషన్, యాంకర్ పాయింట్, స్కేలు, పొజిషన్, రొటేషన్ కూడా మనకి ఈ యొక్క సో ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి కదా ఆప్షన్లు. సో దీన్ని ఏం చేయాలి? స్కేల్ మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. స్కేల్ అంటే సైజ్ అనమాట మనకి ఇందులో. సో ఇలా సైజ్ ఇంక్రీజ్ చేసుకోవాలి. సైజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏమైంది, అది రైట్ సైడ్కి అయితే మూవ్ అయింది. ఓకే, సైజ్ మనకి సరిపోతుంది. లేదా ఇంకా ఇంక్రీజ్ చేసుకోవాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఓకే, ఒకవేళ మీరు వర్క్ చేస్తున్నప్పుడు కానీ మన పీసీలు ల్యాగ్ అవుతున్నాయి అనుకోండి, ఇక్కడ గ్రీన్ కలర్ వస్తుంది చూసారా, ఇక్కడ నేను ఎఫెక్ట్లు ఏమి ఇవ్వలేదు కాబట్టి స్పీడ్గా రెండర్ అయితే అవుతుంది ఎఫెక్ట్. ఓకే, అంటే సైజ్ ఇంక్రీజ్ చేసినా అది ఒక ఎఫెక్ట్ లాగా తీసుకుంటుంది అనమాట. సపోజ్ ఇప్పుడు నేను మళ్ళీ ఒక సైజ్ ఇంక్రీజ్ చేస్తాను చూడండి, అయ్యో. సో ఈ విధంగా అయితే తీసుకుంటుంది. ఒకవేళ మీరు ఇలా తీసుకునేటప్పుడు మీ పీసీ కానీ ల్యాగ్ అవుతుందంటే ఇక్కడ క్వార్టర్ అని ఉంది కదా, దీన్ని ఏం చేయండి, ఫుల్లో ఉంటే కనుక మీకు దీన్ని 4th ఆప్షన్లో పెట్టుకోండి. లో ఎండ్ పీసీ అయితే. లేదు మనకి నార్మల్గా సపోర్ట్ చేస్తుంది మా పీసీ అంటే హాఫ్, 3rd ఇలా. నేనైతే 4thలో పెట్టుకుంటున్నాను. నా దాంట్లో ఇదే వర్క్ అయితే ప్రాపర్గా అవుతుంది. సో నాది లో ఎండ్ పీసీ వచ్చి నేను యూజ్ చేసేది లో ఎండ్ పీసీ కాబట్టి నాకు ఇందులోనే పెట్టుకున్నట్టే అవుతుంది అనమాట. సో ఇది ఎందుకు అంటే దీనివల్ల యూజ్ ఏంటి అంటే ఇక్కడ మనం చేసే ప్రాజెక్ట్ హై క్వాలిటీలో చూపిస్తుంది అనమాట. అంతకుమించి దాంట్లో ఒక ఇదేమీ లేదు. సో మీకు ఫైనల్ అవుట్పుట్ నార్మల్గానే హై క్వాలిటీలో సేవ్ అవుతుంది. దీన్ని మనం వర్క్ చేసేటప్పుడు ఈ ఎఫెక్ట్లు ఏదైతే ఉన్నాయో అవి మాత్రమే లోడ్ అవ్వడానికి ఈ క్వాలిటీ తగ్గించి మనకి చూపిస్తుంది అనమాట. ఓకేనా? సో ఈ పాయింట్స్ ఎందుకు అంటే, సో సపోజ్ ఇప్పుడు మనకి పొజిషన్ ఉంది. ఇప్పుడు ఇది రైట్ సైడ్ మూవ్ అయింది కదా, పొజిషన్ ఏంటి, మనకి సెంటర్ పాయింట్లోకి రావాలి. ఓకే, ఈ రైట్ సైడ్ ఉన్న నెంబర్స్ ఏంటి అంటే డౌను, అప్. ఓకే, మీకు ఒకవేళ పైకి కావాలన్నా కిందకి కావాలన్నా ఇక్కడ మనం అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట.
సో ఇది పొజిషన్ వచ్చేసి మనం దీనికి వాడతాం. స్కేల్ వచ్చేసి ఆల్రెడీ చెప్పాను మీకు సైజ్ ఇంక్రీజ్ చేసుకోవడానికి. రొటేషన్ వచ్చేసి ఏంటంటే మనం ఒక టెక్స్ట్ని రొటేట్ చేయడానికి యూజ్ చేస్తాం అన్నమాట ఇలా. ఓకేనా? సో రొటేషన్ యూజ్ అది. అలాగే అపాసిటీ అంటే మనకి ఎంతవరకు హైలైట్గా కనిపించాలి, అది అపాసిటీ ఎంతవరకు కనిపించాలి. సో మనకి 100% కనిపించాలి కాబట్టి నేను ఇప్పుడు 100% పెట్టాను. సో ఓకే, ఇప్పుడు మనం టెక్స్ట్ క్రియేట్ చేసుకున్నాం, సైజ్ ఇంక్రీజ్ చేసుకున్నాం, రొటేషన్ చూసాం, రొటేషన్ కూడా ఆప్షన్ చూసాం, పొజిషన్ కూడా చూసాం. సో ఇప్పుడు మనకి ఒక యానిమేషన్ ఇవ్వాలి దీనికి. సో యానిమేషన్ ఇవ్వాలి అంటే నేను ఇప్పుడు చెప్పే పాయింట్ చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది ఇక్కడే కాదు చాలా రకాలుగా చాలా అట్లు యూజ్ అవుతుంది మీకు. సో ఈ క్లాక్ సింబల్ ఎందుకు అంటే కనుక, సపోజ్ ఇప్పుడు నేను ఒక ప్రాజెక్ట్ని తీసుకున్నాను 1 minute 10 secondsని. సపోజ్ నేను ఇప్పుడు టీటీ వరల్డ్ ఉంది. సో టీటీ వరల్డ్ ఏంటి, అపాసిటీ 100% ఉంది కదా. క్లాక్ సింబల్ క్లిక్ చేసుకోండి. ఇప్పుడు నేను చేసే వర్క్ క్లాక్ సింబల్ క్లిక్ చేసుకున్న తర్వాత 0 చేయండి. ఈ యారో మార్క్ ఉంది కదా, ఇది మన పాయింటర్ ఉంది కదా, ఈ పాయింట్ ఫస్ట్లో స్టార్టింగ్లో పెట్టుకోండి, 0 చేసుకోండి. 0 చేసుకున్న తర్వాత సపోజ్ ఇప్పుడు నేను చేసేది ఒక 5 secondsకి మనకి హైలైట్ అవ్వాలి. సపోజ్ ఇప్పుడు ఒక 4-5 secondsకి మనం ఇది మూవ్ చేసుకుని, కర్సర్ని మూవ్ చేసుకుని ఇక్కడ 100% ఇచ్చాను. ఓకే, సో మళ్ళీ పాయింట్ స్టార్టింగ్లో తీసుకొచ్చి ప్లే చేద్దాం. సో మీకు అర్థం అవ్వడం కోసం చూపిస్తున్నాను నేను. ఓకేనా? సో ఆ క్లాక్ సింబల్ అనేది దానికి యూజ్ చేస్తారు. సో మరి ఇంకో దానికి సపోజ్ ఇప్పుడు 5 seconds దగ్గర మనకి హైలైట్గా కనిపించింది. ఇది ఎంతసేపు ఉండాలి, ఒక 8 seconds వరకు, ఒక 8 seconds వరకు వచ్చేదాకా మనకి హైలైట్లో కనిపించాలి. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ని అయితే యాడ్ చేసుకుందాం. రైట్, ఇప్పుడు ఇక్కడ నుంచి 12 seconds వచ్చేసరికి హైడ్ అయిపోవాలి మొత్తం. ఇక్కడ ఏం చేద్దామంటే 0 చేద్దాం. ఇప్పుడు దీనికి ఆటోమేటిక్గా ఒక యానిమేషన్ ఇచ్చాం మనం టెక్స్ట్కి. సో అదేంటి అంటే చూడండి, ప్లే చేస్తాను మీకు. సో చూసారు కదా, మనం ఇప్పుడు ఆ క్లాక్ సింబల్ అనేది దానికి యూజ్ చేస్తాం అనమాట. సో ఇది అపాసిటీకి మాత్రం ఇలా యూజ్ చేస్తాం. మరి ఇప్పుడు ఒకవేళ స్కేల్కి కావాలనుకుంటే సపోజ్ ఇప్పుడు ఇక్కడ స్కేల్ పొజిషన్ 100 మనం ఒక సైజులో మనం ఎత్తించుకున్నాం మనకి సరిపడినంత సైజులో. సో స్కేల్ మీద మనం క్లాక్ సింబల్ క్లిక్ చేసుకుని దీన్ని స్టార్టింగ్ పాయింట్కి తీసుకురండి. స్టార్టింగ్ పాయింట్కి తీసుకొచ్చి కొంత సైజ్ అయితే తగ్గించండి. ఇలా సైజ్ అయితే తగ్గించేసాం. మళ్ళీ సేమ్ ఇక్కడికి వచ్చేసరికి 100 అయింది కదా, మళ్ళీ ఈ 8th సెకండ్కి వచ్చేసరికి మళ్ళీ సైజ్ డిక్రీజ్ చేద్దాం. కొంచెం డిక్రీజ్ చేసిన తర్వాత 12 seconds వచ్చేసరికి మళ్ళీ సైజు తగ్గించేద్దాం ఇలా. ఇప్పుడు స్కేల్కి కూడా ఒక యానిమేషన్ అయితే సెట్ చేస్తాం మనం. రైట్, చూడొచ్చు మీరు. సో ఈ విధంగా ఒక యానిమేషన్ అయితే మనం ఓన్గా క్రియేట్ చేయడానికి ఆఫ్టర్ ఎఫెక్ట్స్ అనేది యూజ్ చేస్తారనమాట. రైట్, ఇప్పుడు మనం ఒక యానిమేషన్ అయితే సెట్ చేసాం దానికి. ఇప్పుడు మనం ఏం చేయాలి, సరే ఇప్పుడు క్లాక్ సింబల్ అయితే అర్థమైంది కదా. పొజిషన్ కూడా సేమ్ ఉంటుంది. పొజిషన్కి ఎలా వాడతారంటే క్లాక్ సింబల్ క్లిక్ చేసుకుని, సో మనకి ఇక్కడ చూపిస్తుంది చూసారా, సైజ్ చిన్నది అయిపోయింది కాబట్టి మీకు టైటిల్ కనిపించట్లేదు. సో ఇక్కడ నేను స్టార్టింగ్ పాయింట్లో లెఫ్ట్ సైడ్ పెడదాం అనుకుంటున్నాను. సపోజ్ ఇలా లెఫ్ట్ నుంచి ఇలా లెఫ్ట్ మొత్తం డ్రాగ్ చేసుకుని చూడొచ్చు. ఇక్కడ ఒక 5th seconds దగ్గరికి వచ్చేసరికి మళ్ళీ సెంటర్ పాయింట్కి ఈ విధంగా అయితే తీసుకురావచ్చు. రైట్, మళ్ళీ ఇక్కడ కొంచెం మనకి పాయింట్ ఏర్పడాలి కాబట్టి అక్కడ మనకి కనిపించాలి కాబట్టి చిన్న చేంజ్ చేసి మళ్ళీ ఒక 12 seconds దగ్గర రైట్ సైడ్కి తీసుకుందాం. ఇందాక మనకి లెఫ్ట్ సైడ్లో చిన్న యానిమేషన్ ఇచ్చాం, ఇప్పుడు రైట్ సైడ్ యానిమేషన్ రైట్ సైడ్కి తీసుకుంటే సో అది రైట్కి వెళ్ళి హైడ్ అవుతుంది అనమాట. ఓకే, రైట్. సో లెఫ్ట్ సైడ్ నుంచి వస్తుంది, అపాసిటీ ఇచ్చాం, స్కేల్ ఆప్షన్ ఇచ్చాం, అలాగే రొటేషన్ యానిమేషన్ కూడా ఇచ్చాం. సారీ, రొటేషన్ ఇవ్వలేదు. రొటేషన్ మనకి ఈ టెక్స్ట్కి అయితే అంతగా యూజ్ అవ్వదు, మిగతా దానికి అది రొటేషన్ ఎందుకు యూజ్ చేస్తారో నేను చెప్తాను అనమాట. ఓకే, ఓకే, రైట్. సో ఈ యానిమేషన్ అయితే మనం సెట్ చేసాం. ఇప్పుడు ఓకే, క్లాక్ సింబల్ అర్థమైంది అనుకుంటున్నాను నేను. సో ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలి. సపోజ్ నేను దీనికి తీసుకున్నది వచ్చేసి డైరెక్ట్గా బ్యాక్గ్రౌండ్. సో ఒక బ్లాక్ కలర్ తీసుకున్నాను. మీకు ఒకవేళ బ్యాక్గ్రౌండ్ తీసుకోవాలనుకుంటే కనుక డైరెక్ట్గా మనం డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవడం ఇలాగా. ఓకే, సో తీసుకున్న తర్వాత దీనికి కూడా ఒక షార్ట్స్ కట్ చెప్తాను ఇప్పుడు నేను. సపోజ్ ఇందాక ఇప్పుడు మనకి టాప్లో వచ్చింది కదా టీటీ వరల్డ్ అనేది బ్యాక్కి వెళ్ళింది. సో దీన్ని బ్యాక్గ్రౌండ్లో తీసుకున్నాం. సో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్ అయితే క్రియేట్ అయిపోయింది మనకి. సో బ్యాక్గ్రౌండ్ వచ్చేసి వైట్ కలర్ ఉంది కాబట్టి
మన టెక్స్ట్ అనేది హైలైట్ అవ్వట్లేదు. సో ఇక్కడ ఏం చేయాలి, దాన్ని సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్. సో ఇక్కడ సెలెక్షన్ అయ్యింది ఇది. సో రెడ్ కలర్ అయితే తీసుకుందాం. సో తీసుకున్న తర్వాత ఒకసారి ప్లే చేసి చూపిస్తాను. సో ఈ విధంగా అయితే వచ్చింది. ఒకవేళ మనకి ఇది డబుల్ క్లిక్ చేసుకుంటే సెలెక్ట్ అవుతుంది గైస్ ఇది. ఇలా సెలెక్ట్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఫాంట్స్ మార్చుకోవచ్చు. మనకి ఏ విధమైన ఫాంట్స్ కావాలనుకుంటే ఆ విధమైన ఫాంట్స్ అయితే సెట్ చేసుకోవచ్చు, రైట్. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇక్కడ అయితే కనిపిస్తుంది. ఒకవేళ మీకు ఇక్కడ కనిపించట్లేదు అనుకుంటే కనుక మీరు ఇక్కడ విండోస్లో క్యారెక్టర్ అని ఉంది. సపోజ్ ఇక్కడ మీకు ఇక్కడ ఏది కావాలనుకున్నా కానీ ఇక్కడ ఏది కనిపించకపోయినా ఇప్పుడు నేను యూజ్ చేసేది మీరు వర్క్ చేసేటప్పుడు మీకు కనిపించలేదు అనుకోండి, ఇక్కడ మనకి అన్నీ కనిపిస్తాయి అన్నమాట. మీకు చూడొచ్చు ఇక్కడ క్యారెక్టర్ని టిక్ మార్క్ పెట్టాను కాబట్టి మాకు కనిపిస్తుంది. ఇప్పుడు ఎఫెక్ట్స్ కూడా ఎలైట్ కూడా ఇవన్నీ కూడా టిక్ మార్కులు మనకు యూజ్ అయ్యేది వరకు మాత్రం పెట్టుకోండి. ఎందుకంటే అక్కడ ఎక్కువగా మీ వర్క్ చేసేటప్పుడు డిస్టర్బెన్స్ అయితే అవుతుంది అనమాట. సో నాకు కావాల్సిన వరకే నేను పెట్టుకున్నాను. సో మీకు ఈ టిక్ మార్కులు చూసుకొని మీరు వర్క్ చేసే దాన్ని బట్టి మీరు సెట్ చేసుకోండి, ఓకేనా. రైట్, ఇప్పుడు టీటీ వరల్డ్ యానిమేషన్ అయితే సెట్ చేసాం. సో ఈ విధంగా మనం ఒక చిన్న యానిమేషన్ అయితే సెట్ చేసాం. ఫ్యూచర్లో ఇంకా మంచి యానిమేషన్లు వీడియోలు అన్నీ కూడా చేస్తాను. ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు ఒక బ్యాక్గ్రౌండ్ తీసుకున్నాం. బ్యాక్గ్రౌండ్ తీసుకున్న తర్వాత ఒక యానిమేషన్ అయితే సెట్ చేసుకున్నాం దీనికి ఈ విధంగా టీటీ వరల్డ్ అని చెప్పేసి. సపోజ్ ఇప్పుడు నాకు ఈ టెక్స్ట్ వరల్డ్ టీటీ వరల్డ్ అని చెప్పేసి టెక్స్ట్ ఇక్కడ దాకా వచ్చింది కదా, నాకు ఇక్కడ వరకే కావాలి. ఐ మీన్ ఇది ఎంత ఉంది, 8 సెకండ్స్ ఉంది. నాకు 8 సెకండ్స్ సరిపోతుంది, లేదా 12 సెకండ్స్ వరకు మనం యానిమేషన్ ఇచ్చాం కదా, యానిమేషన్ 12 సెకండ్స్ చెప్తాను. 12 సెకండ్స్ దగ్గర మనకి ఎన్ క్లిక్ చేస్తే కంట్రోల్ షిఫ్ట్ డి క్లిక్ చేస్తే కనుక మనకి అది యానిమేషన్ లెఫ్ట్ సైడ్లో ఉన్నది నార్మల్ హైలైట్ అవ్వకుండా రైట్ సైడ్ ఉన్నది హైలైట్ అయింది కదా. సో కీబోర్డ్లో డిలీట్ బటన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా డిలీట్ అయితే అయిపోతుంది అనమాట, రైట్. సో ఇంకా ఇక్కడ నుంచి మనకు ఓన్లీ బ్యాక్గ్రౌండ్ మాత్రమే హైలైట్లో ఉంది బ్యాక్ సైడ్, ఓకే. బ్యాక్గ్రౌండ్ మాత్రమే ఉంది ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనకి సపోజ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇక్కడికే కావాలి అనుకుంటే సేమ్ దాన్ని కూడా ఇక్కడ సెలెక్ట్ చేసుకుని కంట్రోల్ షిఫ్ట్ డి, సేమ్ అది కూడా డిలీట్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా రెండు ఒకటేసారి అయితే వెళ్ళిపోతాయి అనమాట ఈ విధంగా. సో అర్థమైంది కదా. ఇప్పుడు మనం ఈ బ్యాక్గ్రౌండ్ వరకు మనం ఇలా వర్క్ చేసుకున్నాం. మనకి నెక్స్ట్ ప్రాజెక్ట్ తీసుకోవాలి. అప్పుడు ఏం చేసుకోవాలి, మనకి ఈ ప్రాజెక్ట్ డిస్టర్బెన్స్ అవ్వకుండా రెండింటిని సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకుంటే రైట్ సైడ్ క్లిక్ చేసుకోండి, కంట్రోల్ పట్టుకుని సెలెక్ట్ చేసుకోవాలి ఇవి, ఓకే. కంట్రోల్ వదిలేసిన తర్వాత రైట్ క్లిక్ ఇచ్చుకుంటే మనకి ఈ విధంగా వస్తుంది ప్రీ కంపోజ్. సో ప్రీ కంపోజ్ అంటే ఏంటి అంటే మనం చేసిన వర్క్ను ఒక ఫోల్డర్లో సెట్ చేయడం అంతే, ఓకేనా. సపోజ్ మనం మొబైల్లో చేసుకుంటాం కదా, ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని, లేదంటే పీసీలో అయినా కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని సెట్ చేసుకుంటాం కదా, అదేవిధంగా మనం చేసిన వర్క్ని ఒక సపోజ్ ఇప్పుడు నేను టెక్స్ట్ అని ఇస్తున్నాను దీని పేరు, ఓకే. ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుని అందులో సెట్ చేసుకోవడం లాంటిది అంతే, ఓకే. ఇప్పుడు చూసారా, మనం బ్యాక్గ్రౌండ్లో చేసిన వర్క్ అంతా ఒక్క ఫోల్డర్లా క్రియేట్ అయింది ఇది. ఇలా మీరు ఎన్ని వర్క్లు చేసుకున్నా ఒక 4-5 ఇచ్చారనుకోండి, ఆ 4-5 కూడా ప్రీ కంపోజ్ చేస్తే ఒకటే లైన్ చూపిస్తుంది మనకి ఇక్కడ. ఈ టైం లైన్లో ఒకటే ప్రాజెక్ట్ కింద చూపిస్తుంది అనమాట. సో దీన్ని ఎడిట్ చేసుకోవాలనుకుంటే దీన్ని డబుల్ క్లిక్ చేసుకుంటే టెక్స్ట్లోకి వెళ్తాం, అప్పుడు మళ్ళీ దీన్ని ఎడిట్ చేసుకోవచ్చు. సో మళ్ళీ మెయిన్ వర్క్ చేసుకునే దాంట్లో కనుక వచ్చేస్తే మీకు ఆటోమేటిక్గా ఈ వర్క్ చూపిస్తుంది, ఓకే. సరే, ఇప్పుడు మనం టెక్స్ట్ యానిమేషన్ సెట్ చేసుకున్నాం. సో షార్ట్ కట్స్ చెప్తాను మీకు ఇప్పుడు. సో ప్రతిసారి మనం ఇలా యారో క్లిక్ చేసుకుని ట్రాన్స్ఫార్మ్లోకి వెళ్ళిన తర్వాత ఎన్ని సెట్ చేసుకోవాలంటే వర్క్ చేసేటప్పుడు చాలా డిస్టర్బెన్స్ ఉంటుంది. సో మీరు ఏం చేయాలంటే షార్ట్ కట్స్ నేర్చుకోండి. సో ఎస్ క్లిక్ చేస్తే స్కేలు, సో ఇక్కడ నుంచి డైరెక్ట్ మనం ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. పీ నొక్కితే కనుక పొజిషన్, సో పొజిషన్ కూడా మనం డైరెక్ట్గా ఇలా ఎడిట్ అయితే చేసుకోవచ్చు. టీ నొక్కితే అపాసిటీ, మనం ఇక్కడ నుంచి డైరెక్ట్ అపాసిటీ సెట్టింగ్ కూడా ఇలా డైరెక్ట్గా చేసుకోవచ్చు. అలాగే ఆర్ నొక్కితే రొటేషన్. సో ఒకవేళ మీకు రొటేషన్ యానిమేషన్ కావాలి అనుకుంటే సేమ్ ఇందాక చెప్పిన దాని ప్రకారంగా దీన్ని ఇలా సెట్ చేసుకోవచ్చు. బట్ నాకు అంత టెక్స్ట్కి రొటేషన్ యానిమేషన్ అయితే కరెక్ట్ అనిపించట్లేదు. సో అందుకే నేను దాని గురించి చెప్పట్లేదు. ఫ్యూచర్ వీడియోలో రొటేషన్ యానిమేషన్ గురించి చెప్తాను నేను. సో ఇప్పటివరకు ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఉండండి. నెక్స్ట్ వచ్చేసి మీకు స్కేల్ ఎస్ నొక్కితే స్కేల్ వస్తుంది, పీ నొక్కితే పొజిషన్ వస్తుంది, ఆర్ నొక్కితే రొటేషన్ వస్తుంది, ఓకే. టీ నొక్కితే కనుక అపాసిటీ వస్తుంది. మెయిన్ మనకి ఉపయోగపడే షార్ట్స్ కట్స్ ఇవి, ఓకేనా. సో ఇక్కడ వరకు మనకి ఒక యానిమేషన్ అయితే క్రియేట్ చేసాం, షార్ట్స్ కట్స్ చెప్పుకున్నాం. సో నెక్స్ట్ వీడియోలో దీనికి ఇంకా ఎలా అడ్వాన్స్ లెవెల్లో చెప్తానో దానికోసం మీరు ఏం చేయాలంటే సాబెర్ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకోండి. సాబెర్ ఎఫెక్ట్ డౌన్లోడ్ చేసుకుంటే కనుక మీకు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పింది మీకు ప్రొసీడ్ అవ్వడానికి ఉంటుంది. మీరు సాబెర్ ఎఫెక్ట్ అనేది దేనికి వాడతారు అనేది మీకు చెప్తాను, ఓకేనా. సాబెర్ మనకి క్రోమ్లో డైరెక్ట్గా దొరికేస్తుంది. ఒక టెక్స్ట్కి ఇంకా హైలైట్ అడ్వాన్స్ లెవెల్లో తీసుకెళ్ళొచ్చు అనమాట టెక్స్ట్ని.
సో ఇవన్నీ కూడా మన ముందు ముందు మనకు బేసిక్స్ నేర్చుకోవాలి. సో బేసిక్స్ నేర్చుకోవాలి. అసలు ఏ ఆప్షన్ ఎందుకు యూజ్ చేస్తారని నేర్చుకుంటే కనుక మీరు నెక్స్ట్ వీడియోలో నేను చెప్పేది మీకు అర్థమవుతుందనమాట. సో నేను ఇవాళ క్లాక్ సింబల్ చెప్పాను. అలాగే టెక్స్ట్‌ని క్రియేట్ చేయడం చెప్పాను. సో బ్యాక్‌గ్రౌండ్ డైరెక్ట్‌గా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. సో కటింగ్ చెప్పాను. అలాగే ఒకవేళ మనకి ఇది బ్యాక్‌గ్రౌండ్ మళ్ళీ డూప్లికేట్ కావాలనుకుంటే కంట్రోల్ డీ నొక్కితే గనుక ఆటోమేటిక్‌గా డూప్లికేట్ అయిపోతుందనమాట. సో ఇది చిన్న ఆప్షనే. ఓకేనా? సో ఇలా డూప్లికేట్ తీసుకోవచ్చు. సో ఇలా ఈ విధంగా డూప్లికేట్ అయితే తీసుకోవచ్చనమాట. సో దీనికి కూడా మనకి ఏ లేయర్ కావాలన్నా కూడా కంట్రోల్ డీ నొక్కితే ఆటోమేటిక్‌గా డూప్లికేట్ వచ్చేస్తుంది. రైట్? ఓకే గైస్. మీకు వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. సో నెక్స్ట్ వీడియో కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అయితే చేయండి. థ్యాంక్ యూ గైస్. ఏదైనా డౌట్స్ ఉంటే గనుక కింద కామెంట్ అయితే చేయండి. సో దీన్ని ఎలా సేవ్ చేసుకోవాలి? దీన్ని సేవ్ చేసుకోవాలంటే ఈ సపోజ్ ఇక్కడ మీకు ఇంకా ఇలా 2, 3 మీరు చేసుకున్న ప్రాజెక్టులు కిందకంటూ ఉన్నాయనుకోండి ఇలా. ఇంకా 4, 5 ఉంటే దాంట్లోని కంట్రోల్ పట్టుకొని సెలెక్ట్ చేసుకుంటే ఇలా డ్రాగ్ చేసుకుంటే అన్నీ సెలెక్ట్ అయిపోతాయి. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చుకుంటే సెలెక్ట్ చేసుకున్న తర్వాత కంట్రోల్ ఎం క్లిక్ చేయండి. కంట్రోల్ ఎం క్లిక్ చేసుకుంటే ఈ విధంగా వస్తుంది మనకి. ఇక్కడ కాంప్ 1 ఉంది కదా, దీన్ని క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకుంటే మీరు ఏ లొకేషన్లో సేవ్ చేసుకోవాలనుకుంటున్నారు ఏ నేమ్తోనని చెప్పేసి ఇక్కడ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ సపోజ్ టీటీ వరల్డ్ అని చెప్పేసి ఒక యానిమేషన్తో నేను ఇస్తున్నాను అనుకోండి, టీటీ అంతే, ఇంకేం లేదు. ఓకే, సేవ్ చేసుకోండి. సేవ్ చేసుకుంటే రెండర్ క్లిక్ చేసుకుంటే ఆటోమేటిక్గా నాకు ఈ ప్రాజెక్ట్ అవసరం లేదు, మీకు చెప్పడం కోసం క్యాన్సిల్ చేసుకుంటున్నాను నేను. ఓకే నైస్. సో వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. థ్యాంక్ యూ.